ఎప్పుడైతే మీరు కంట్రోల్ తీసుకొని ఇంకా నేను చేద్దాం అని అనుకుంటాడు, దేవుడు వెనకకి వెళ్ళిపోతాడు. సౌలు రాజు కూడా చెప్పాడు సమయంలో, ఏమని చెప్పాడండి? నేను వచ్చే వరకు వేచి ఉంది, బలులు అర్పనివ్వకు, వెయిట్ అన్నాడు. కానీ మనుషులు విసుక్కోవడము, మనుషులు మాట్లాడటము, మనుషులు ఏమనుకుంటారో అని భయపడి ఏం చేస్తాడంటే మనుషుల్ని సంతోష పెట్టడం కోసం దేవుని ఆజ్ఞను మీరాడు. అందుకని ఆ రోజు ఆయన దగ్గర నుండి రాజ్యము తీసివేయబడ్డది. దేవుడు ఇంకా కట్, ద రిలేషన్షిప్ వాస్ కట్. దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు. వెన్ డస్ గాడ్ ఫీల్ బ్యాడ్? వెన్ డస్ గాడ్ ఫీల్ సాడ్ ఫర్ అస్? వెన్ వీ ట్రై టు టేక్ ద మ్యాటర్ ఇన్ టు అవర్ ఓన్ హ్యాండ్స్. సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, కంగారు. ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని కంగారు పెడుతున్నారండి? ప్రెషరైజ్ చేస్తున్నారా? చేసి అని ప్రేరేపిస్తున్నారా? డోంట్ రష్. అపవాదే మనల్ని కంగారు పెట్టేవాడు. నమ్ముతున్నారా? ఏం చేస్తాడు? ఇదిగో ఈ రోజు నువ్వు నాకు మొక్కినట్లయితే యేసు ప్రభుతోటే చెప్తున్నాడు, నాకు మొక్కు, నేను నీకు ఇది ఇస్తా, చేసే, నువ్వు ఇది నాకు చేయి, నీకు వెంటనే చేస్తా. వివాహ విషయంలో ప్రెషరైజ్ చేస్తున్నారా? ఉద్యోగ విషయంలో ప్రెషరైజ్ చేస్తున్నారా? డబ్బులు అక్రమంగా సంపాదించుకోనని ప్రెషరైజ్ చేస్తున్నారా? అడ్డదారులు తీసుకోమని ప్రెషరైజ్ చేస్తున్నారా? ఆలస్యం అయినా పర్వాలేదు, నేను దేవుని నమ్ముతానన్నవారు ఉన్నారా? ఎటువంటి ఆలస్యం అయినా నేను దేవుడు ఎలాగ నడిపిస్తాడో ఆ దారిలోనే వెళ్తాను. ఇట్ మైట్ బి అ లాంగ్ వే. కానీ యోసేఫ్ని మర్చిపోకండి. హీ టుక్ ద లాంగ్ రోడ్, హీ టుక్ ద వెరీ టఫ్ రోడ్. కానీ దేవుడు ఘనపరచాడా లేదా?